నా పేరు సూరట్ రాజు అండి. నాది ఉప్పాడ గ్రామం. ఇక్కడ మత్స్యకారులు సమస్యలు చాలా ఉన్నాయి. ఇది ఉప్పాడ అనేసరికి పూర్తిగా మత్స్యకార గ్రామం. అయితే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయండి. సముద్ర తీర ప్రాంతంలో ఒక 30 ఏళ్ళ నుంచి సముద్రం కోతకు గురవుతూ ఉంది ఉప్పాడ గ్రామం. ఈ గ్రామం కోతకు గురవుతూ ఉన్నప్పుడు అనేక ఇళ్ళు సముద్రంలో పోవటం జరిగింది. పోయేటప్పుడు ఈ ఇళ్ళు కూడా వేరే చోట ఇవ్వటంలో కూడా చాలా జాప్యం జరిగింది. మెయిన్ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రతి ఇల్లు కూడా పక్కా ఇల్లు కట్టేసి ఇవ్వాలండి. ఇప్పుడు స్థలాలు ఇస్తున్నారు, వాళ్ళని లబ్ధాలను కట్టుకోమంటున్నారు, కానీ ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళు కట్టుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ కొన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇళ్ళు గృహాలు నిర్మించి ఇవ్వాలండి ప్రస్తుతానికి. తర్వాత సముద్ర తీర ప్రాంతానికి 2006లో గట్టు నిర్మాణం చేశారండి వైఎస్ఆర్ గారు గవర్నమెంట్లో. అది 10 సంవత్సరాల వరకు అది పనిచేసింది. తర్వాత సముద్రంలో తుఫాన్లు రావటం వల్ల సముద్రం గొట్టంతా పోయిందండి. అయితే ఇప్పుడు వెంటనే నిర్మించగలిగితే కొంతవరకు గ్రామం నిలబడుతుందండి. లేదంటే చాలా ఇళ్ళు సముద్ర కోత గురవుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అలాగే ఆటుపోట్లు వస్తున్నాయి, నెల నెల ఆటుపోట్లు వస్తున్నాయి. ఈ టైంలో మొత్తం ఇల్లు సముద్రం గట్టు కరిగిపోవడం వల్ల ఇళ్ళన్నీ పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గొట్టుని నిర్మాణం చేయాలని కోరుతున్నామండి శాశ్వతంగా. అలాగే ఈ మన మత్స్యకారులు సముద్రం వేటకు మానేసినప్పుడు 2 నెలలు బ్యాండ్ పీరియడ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో మహిళలు కూడా చాలామంది ఇక్కడ చేపల వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సముద్రంలోని చేపలు కొనుక్కొని మార్కెట్ పట్టుకెళ్ళి అమ్ముకోవటం, వాటి మీద వచ్చే ఆదాయంతో కుటుంబాలు పోషించుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే భర్తలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళడం, చేపలు కొనుక్కోవడం, పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్మడం జరుగుతుందండి. వాళ్ళు ఆ 2 నెలలు కూడా వేట వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకు ఉపాధి ఉండదు. ఆ 2 నెలలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారండి కుటుంబాలని పోషించుకోలేక. వాళ్ళకి కూడా ఆ 2 నెలల్లో కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికి కూడా ఒక శాశ్వతంగా వాళ్ళకి లబ్ధి పొందేలాగా కొంతవరకు కూడా మేలు చేయవలసిందిగా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామండి. అలాగే ఇక్కడ ట్యూబు వేశారు, ట్యూబ్ వేసిన తర్వాత రాయి కొట్టి వేశారు, కానీ దానికి టెంపరీగా వేశారండి, అది పర్మనెంట్ కాదు. ఇది తుఫాన్లు వచ్చేయడం వల్ల మొత్తం పోయిందండి, ఏం లేదు, మొత్తం చెదిరిపోయింది గొట్టంతా. దానికి శాశ్వతంగా ఈ గొట్ట నిర్మాణం చేయగలిగితేనే ఊరు ఉంటుందండి ఇది. అయితే ఇప్పుడు 10-15 కిలోమీటర్లు అంచనాలు వేస్తున్నారు, కానీ బడ్జెట్ గవర్నమెంట్ అంత చేయలేదండి. అటువంటిప్పుడు ఫస్ట్ 2 కిలోమీటర్ల మేర మా గ్రామం ఉందండి. దాన్ని ఫస్ట్ గట్టు నిర్మించగలిగితే ఈ గ్రామాన్ని కాపాడినట్టు అవుతుందండి గవర్నమెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే ఫిషర్మెన్ సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏంటంటే మీకు చేదోడు గారు ఈ గవర్నమెంట్ బాగుందంటారా, పాత గవర్నమెంట్ బాగుందంటారా? ప్రస్తుత గవర్నమెంట్ అయితే పాత గవర్నమెంట్లో 4,000 రూపాయలు 2 నెలలకు వచ్చేదండి బ్యాండ్ పీరియడ్లో. ఇప్పుడైతే గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇస్తూ ఉంది. కొంతవరకు మేలు జరుగుతున్నప్పటికీ కూడా 10,000 రూపాయలు అనేది కూడా 2 నెలలు చాలా కష్టమైన పరిస్థితి అండి. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా స్ట్రైక్ అయిన వెంటనే కోవిడ్ వచ్చిందండి. 2 నెలలు కోవిడ్తో ఉన్నాండి, 2 నెలలేమో బ్యాండ్ పీరియడ్లో ఉన్నాండి. ఇప్పుడు కూడా 2 నెలలు కోవిడ్ ముందు వచ్చిందండి, తర్వాత బ్యాండ్ పీరియడ్ తర్వాత వచ్చింది. 2 నెలలు మానేశారండి వేటలు, తర్వాత 2 నెలలేమో కోవిడ్తో బ్యాండ్ పీరియడ్తో ఉండిపోయారండి. ఇంచుమించుగా 4 నెలలు సంవత్సరంలో వేటకు వెళ్ళకపోవటం, తర్వాత తుఫాన్లు అధికంగా ఈ సంవత్సరం రావడం జరిగిందండి. సరిగ్గా ఎవరో కూడా వేటకి వెళ్ళకపోవటం వల్ల ఈ మత్స్యకార కుటుంబాలు పస్తు ఉండవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా బ్యాండ్ పీరియడ్ టైంలో వాళ్ళకి ఇచ్చే 10,000ని అదనంగా పెంచి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామండి. అలాగే మత్స్యకార స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన సబ్సిడీలు కలిగిన లోన్లు ఇస్తే వాళ్ళు మరింత సముద్ర తీర ప్రాంతంలో చేపలు కొని వాళ్ళు మార్కెట్లకు అమ్ముకొని వాటి మీద వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉందండి. అది కూడా ప్రభుత్వం గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే హార్బర్ నిర్మాణం జరుగుతూ ఉంది. హార్బర్ నిర్మాణం జరగడానికి పనులు ప్రారంభించారు, కానీ ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో వేటకి వెళ్ళాలనుకున్న మత్స్యకారులు కెరటాల ఉధృతికి ఈ మధ్యకాలంలో కొన్ని బోట్లు డ్యామేజ్ అయిపోవడం జరిగిందండి. దానికి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టి అటువంటి డ్యామేజ్లు కలిగినప్పుడు తక్షణం ప్రభుత్వం కొంత మేర వాళ్ళకి
ఒక ప్రత్యామ్నాయంగా ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నామండి. అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరభూములు ఏవైతే కొన్ని చోట్ల కబ్జాలు గురవుతూ ఉన్నాయో వాటిపై ప్రభుత్వం పెద్ద గవర్నమెంట్ గత ప్రభుత్వం నాయకులు చేశారంటారా, ఈ ప్రభుత్వం నాయకులు చేశారా? అది ఎప్పుడు జరిగిందని తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కొన్ని పరభూములు కొంతమంది కబ్జాలు చేయడం జరుగుతుంది కొన్ని చోట్ల. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పరభూములను పరిరక్షించాలని, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఈ పరభూములన్నింటినీ కూడా ప్రత్యేకమైన రికార్డులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నామండి. అలాగే ఈ మత్స్యకార గ్రామాల్లో మరి ముఖ్యంగా నాటుసారా ప్రబలిపోతూ ఉందండి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి ఆరోగ్యాలను కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి చోట ప్రతి ప్రాంతంలోనూ కూడా విచ్చలవిడిగా సారా ఏంటంటే మత్స్యకారులు వేటకెళ్ళటం రావటం, వారు బాగా అలసిపోతారు కాబట్టి మద్యం దుకాణానికి వెళ్ళినప్పుడు వారు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు రేట్లు ఎక్కువ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే నాటుసారాన్ని ఆశ్రయించేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మేవాళ్ళు ఇది అవకాశంగా తీసుకొని దీని మీద ఇంకా ఎక్కువగా అమ్ముకొని సొమ్ము చేసుకోవటానికి అమాయకమైన మత్స్యకారులను బలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏదైతే ఎక్కడెక్కడ నాటుసారా కేంద్రాలు ఉన్నాయో వాటిని అమ్ముతున్నారో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా అమ్మకుండా నిరోధించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అంటే ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయా, లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? రాజకీయ నాయకుల వల్ల అయితే ఇబ్బంది లేదండి, పథకాలు బాగానే అందుతున్నాయి. ఇల్లు కూడా ఇంచుమించుగా చాలా మందికి ఇచ్చారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇంకా ఇల్లులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఫస్ట్ సర్వే చేసినప్పుడు మనకి ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇల్లులు ఉన్నాయో వాటిని నమోదు చేయలేదండి. వారు ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్ చేయలేదు, పైనంతా చేసుకెళ్ళారండి. కింద ఎందుకు చేయలేదు మేము అడిగినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళందరికీ పక్క ఇల్లు కట్టిస్తాం అనేసి కొంతమంది చెప్పడం జరిగిందండి. అందుకని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం కొంతమంది చెప్పడం జరిగినప్పుడు మేమందరం కూడా ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసామండి. అయితే తర్వాత ఏం చేశారంటే అందరితో పాటు ఇవి కూడా కలిపారండి. అప్పుడు ఏమైందంటే వెనకబడిపోయిందండి, మా సర్వే అంతా వెనకబడిపోయింది. పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేయడం అది వెనకబడిపోయింది. అప్పుడు ఏమైందంటే చాలా వరకు కూడా ఎక్కువైపోయింది కదా. అప్పుడు ఫస్ట్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో ఎక్కువ పేర్లు వచ్చేయడం వల్ల మా సముద్ర తీర ప్రాంతంలో చాలా ఇల్లు ఆగిపోయింది. మేము కోరుకునేది ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో ప్రత్యేకంగా సర్వే చేసి ప్రతి ఇంటికి సర్వే చేసి ఎవరైతే ఇల్లు వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చి వారికి ప్రత్యేకంగా పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నామండి. అలాగే మత్స్యకార గ్రామాల్లో కుటుంబాలు చదివించుకున్న పరిస్థితి చాలా తక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకి మత్స్యకారులకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఇతరత్ర పథకాలన్నీ కూడా బాగానే ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్లో అందుతూ ఉన్నాయండి, వాలంటరీ వ్యవస్థ ద్వారా. అలాగే శ్మశాన వాటికి లేదండి ఒప్పటికి. దీని నుంచి మించుకు ఒక 5 కిలోమీటర్లు దూరం తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఖననం చేయవలసిన పరిస్థితి, రోడ్డు పక్కన భూస్థాపితం చేయవలసిన పరిస్థితి ఉందండి. కాబట్టి ప్రత్యేకంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఉప్పాడ అమీనాబాద్ 2 గ్రామాలకు కూడా ఈ ప్రత్యేకమైన ఈ శ్మశాన వాటికను నిర్మించవలసిందిగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వంలో ప్రజలు బాగుందంటారా? ఈ ప్రభుత్వంలో మరి పథకాలు అందుతాయండి, బాగానే అందుతున్నాయి. మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ పెంచడం జరిగింది. అలాగే వాళ్ళకి స్ట్రైక్ పీరియడ్లో బ్యాండ్ పీరియడ్లో 10,000 చేయడం, 4,000 10,000 చేయడం జరిగింది. అలాగే డీజిల్ సబ్సిడీ ఎప్పటికప్పుడు ఏ నెలకా నెల డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతవరకు చాలా వరకు కూడా మత్స్యకారులకి మేలు జరిగిందండి. అలాగే హార్బర్ ఒక 30-40 ఎన్నో కాలం నుంచి అది జరుగుతూ ఉందండి, చర్యలు జరుగుతూ ఉంది. శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం ఎలక్షన్స్ అట్టుగా జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో తీర్మానం జగన్ గారు పెట్టడం, అది నిర్మాణం చేపట్టడం, అది పనులు వేగవంతంగా జరగడం జరుగుతూ ఉంది. చాలా వరకు మత్స్యకారుల విషయంలో గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు మేలు చేయడం స్పష్టంగా కనబడుతూ ఉందండి. జగన్ గారి ప్రభుత్వం బాగుందని మీరు అంటారు? జగన్ గారి గవర్నమెంట్లో చాలా సంక్షేమ పథకాలు, చాలా అభివృద్ధి పథకాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయండి. చూస్తున్నాం కదా మనం. ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా పథకాలు ఈ జగన్ గారి గవర్నమెంట్లో జరుగుతూ ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి ఇంచుమించుగా
800 చిల్లర ఇళ్ళ పట్టాలు మన గ్రామానికి ఉప్పాడ గ్రామానికి ఇవ్వటం. తర్వాత పెన్షన్ల విషయంలో వచ్చేసరికి మత్స్యకారులకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వటం. అలాగే మత్స్యకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయటం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే జగన్ గారు పిఠాపురం ఎన్నికల యాత్రకు వచ్చినప్పుడు, ప్రచారంకి వచ్చినప్పుడు హార్బర్ శాంక్షన్ చేస్తానంటాం. మొట్టమొదటిగా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మత్స్యకారులకి హార్బర్ మంజూరు చేయటం. అలాగే ఈ గట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా వారు మాటిచ్చారు. మాటిచ్చిన విధంగానే మరి ముఖ్యమంత్రి గారు జగన్ గారు త్వరగా ఈ ఉప్పాడకి సంబంధించిన గట్టుని పూర్తి చేసి మరి ఉప్పాడ గ్రామవాసులందరికీ కూడా మేలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ గట్టు అనేది ఉప్పాడకే కాదు, మన తీర ప్రాంతం కూడా ఈ మన ఇంచుమించుగా ఇప్పుడు చెప్తారు పెద్దలు 30 ఏళ్ళ నుంచి కోత గురవుతూ ఉంది. 900 ఎకరాలు మేర భూమి సముద్రంలో కలిసిపోయిందని చెప్పుకొస్తూ ఉంటారండి రికార్డుల ప్రకారంగాను. అంటే ఇది కొంతకాలం అయ్యేసరికి మన ఇండియా మ్యాప్లోనే ఈ కొన్ని గ్రామాలు ఉండవు, సముద్రంలో బయోబెంగాల్ కలిసిపోద్ది అని చెప్పేసి అంచనాలు వేశారు. అదేవిధంగా ఆ గట్టు రాజశేఖర రెడ్డి వేయడం వల్ల ఇంచుమించుగా 10 సంవత్సరాలు అది సేవ చేయటం, అది తుఫానుల కారణంగా పోవడం జరిగింది. కాబట్టి త్వరగా ఈ గ్రామాన్ని కాపాడటానికి గట్టు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను.